హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇక ఈరోజు తెలంగాణ పత్రిక తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. రాష్ట్రానికి అన్ని రకాలుగా సహాయం అందించాలి. ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. పలు అంశాలపైనే కీలక చర్చ. రాష్ట్రానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించండి. ఎస్ఎల్బిసి ఘటనపై మోదీకి సీఎం వివరణ. మూసీ నది ప్రక్షాళనకు సహకరించండి మోడీని కోరిన సీఎం. ఆ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు. ప్రధాన మోదీతో కలిసి రేవంత్ రెడ్డి పలు విషయాలను గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఎస్ఎల్బిసి టనల్ సహాయక చర్యల గురించి ప్రధాని మోదీకి సీఎం వివరించారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు జాబితాను ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి అందజేశారు. ప్రధానంగా 5 అంశాలపై వినతులు సమర్పించారు సీఎం రేవంత్. మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవం, RRR తో పాటు ఫ్యూచర్ సిటీకి సాయం చేయాలని కోరారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 కోసం 22,000 కోట్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ లో దక్షిణ భాగాన్ని కూడా మంజూరు చేయాలని కోరారు. ఏదైతే మరి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళడం జరిగిందో, మోడీ గారితో అపాయింట్మెంట్ తీసుకొని మోడీ గారితో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, సో డెవలప్మెంట్ ఏ విధంగా సహకరించాలి మోడీ గారు అని చెప్పేసి, సో ప్రతి ఒక్క RRR అయితేనేమి, మెట్రో పనుల్లో అయితేనేమి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా అయితేనేమి, ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో సో ప్రతి ఒక్కటి డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీశైలంలో జరుగుతున్నటువంటి ఎస్ఎల్బిసి దగ్గర జరిగినటువంటి ఘటన పైన కూడా చర్చించడం జరిగింది. సో ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కానీ తాను ప్రతి పార్టీకి ప్రధానమంత్రి. సో ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా ప్రతి దానికి సహకరించాలని చెప్పేసి కోరుతాను. సో రేవంత్ రెడ్డి గారు కూడా దానిపైన డిస్కషన్ కూడా చేయడం జరిగింది. ఈనాడు నిరుద్యోగ సమస్యను నిర్మించాలంటే ప్రతి ఒక్క దానికి కేంద్రం సహకారం కూడా ఉండాలి. ఏదైతే ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకోవడం కానీ డెవలప్మెంట్ లో దిశగా ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి వీలుగా ఉండే విధంగా మోడీ గారు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతాను. మహాశివరాత్రి వేడుకల్లో డిప్యూటీ సీఎం తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ప్రపంచంలో తెలుగు ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలని శివపార్వతులను వేడుకున్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఆయన శ్రీమతి మల్లు నందినితో కలిసి స్వగ్రామమైన బైరా మండలం స్నానాల లక్ష్మీపురంలోని పురాతన శివాలయంలో మదిర నియోజకవర్గ కేంద్రంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ కుటుంబం పేరిట దేవాలయాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పూజలు చేయించారు. ప్రజా సంక్షేమం కార్యక్రమాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి శివపార్వతుల ఆశీస్సులు ఉండాలని పూజలు నిర్వహించారు. సో స్వగ్రామమైన లక్ష్మీపురంలో శివపార్వతుల పూజ అనంతరం జాతరలో పాల్గొన్నారు భట్టి విక్రమార్క గారు. సో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని, కష్టాలు తొలగిపోయి మంచి జీవితాన్ని కొనసాగించే విధంగా ఆ శివపార్వతులు ఆశీస్సులు ఎలవేలా ఉండాలని చెప్పేసి భట్టి విక్రమార్క గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా వారిపైన కూడా అర్చన పూజా కార్యక్రమాలు చేపించడం మనం చూసినాం. సో అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకున్నట్టుగా అక్కడ వివరించడం జరిగింది. ముగిసిన మహాకుంభమేళ మహాఘట్టం ముగిసింది. మహాశివరాత్రి రోజున 2.5 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు చేశారు. 144 ఏళ్లకోసారి వచ్చే మహాకుంభమేళ మహాఘట్టం ముగిసింది. జనవరి 13న మొదలైన ఈ మహాకుంభమేళ మహాశివరాత్రి పర్వదినంతో ముగిసింది. చివరి రోజున భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మహాకుంభమేళలో మహాశివరాత్రి రోజున 2.5 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. ప్రయాగ్రాజ్ లోని సంగం ఒడ్డున 45 రోజుల పాటు జరిగిన మహాకుంభమేళలో ఇప్పటి వరకు 65 కోట్ల మందికి పైగా పుణ్య స్నానాలు చేసినట్టు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. 7 శైవ ఆకారాలకు మహాకుంభ 2025 బుధవారం నాడు గొప్ప పేష్వ ఊరేగింపుల తర్వాత కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలతో మహాశివరాత్రి నాడు ముగిసింది. ఊరేగింపులో భాగంగా 10,000 మందికి పైగా నాగసాధువులు పండుగ ఉత్సాహాన్ని పెంచుతూ కాశీ రోడ్ల గుండా తమ దేవతలు జెండాలతో త్రిశూలాలు, కత్తులు, గదలను ప్రదర్శిస్తూ హరహర మహాదేవ్ నినాదాల మధ్య పాడుతూ నృత్యం చేస్తూ ప్రదర్శనలు చేశారు. సో పవిత్ర స్నానాలకు మరి ఎక్కడైతే కుంభమేళాలో మరి శివరాత్రి పురస్కరించుకొని అక్కడ 2 కోట్ల 5 లక్షల మంది మరి రావడం జరిగింది. సో టోటల్ గా చూసుకుంటే 45 రోజుల పాటు జరిగిన కుంభమేళాలో మరి ఎంతో మంది 65 కోట్లకు మందికి పైగా పుణ్యస్నానాలు చేసినట్టు అక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఎంతో మంది అక్కడికి వెళ్ళొచ్చారు. సో
సో 144 ఏళ్లకు ఒకసారి జరిగేటటువంటి ఆ కార్యక్రమంలో మరి భారతదేశ హిందూ ప్రియులందరూ హిందువులంతా వెళ్ళి మరి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం జరిగింది. కాంగోలో వింత వ్యాధి 2 రోజుల్లో 50 మంది మృతి. ప్రపంచంలోనే అత్యంత పేద దేశాలైన ఒకటైన కాంగోలో ఓ వింత వ్యాధి హడలెత్తిస్తుంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు 50 మంది మరణించారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన 48 గంటల్లోనే రోగులు మరణిస్తున్నారు. గబ్బిలాలు తిన్న 3 పిల్లలలో ఈ వ్యాధి మొదట గుర్తించినట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తర్వాత ఈ వ్యాధి సంబంధించిన కేసులు వేగంగా పెరగడం ప్రారంభించాయి. మరీ ఎంత నిరుపేద స్థితిలో ఉన్నా కానీ గబ్బిలాలు తింటే మీకు వచ్చడం కాక మళ్ళా అది వైరస్ లాగా దేశాలకు స్ప్రెడ్ అవుతుంది. లేనిదో కథ మనం కరోనా టైంలో చూసినాం. గబ్బిలాల వల్లనే ఈ యొక్క వచ్చింది. ఆ గబ్బిలాల నుంచి తీసినటువంటి వైరస్ వల్లనే కరోనా రావడం జరిగిందని మనం గతంలో చూసినాం. చైనా చేసిన ప్రయోగాలు చేస్తూ ఉంటారు ల్యాబ్లలో. సో ఒక వైరస్ క్రియేట్ చేసినందువల్లనే ఇంత తతంగం నడిచింది అన్నట్టుగా మనం చూడొచ్చు. మరి ఇక్కడ కూడా ఇప్పుడు వాళ్ళు తినడమే కాకుండా వైరస్ స్ప్రెడ్ అవుతుంది అన్నట్టుగా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. కాంగోలో వ్యాపిస్తున్న ఈ వ్యాధి చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. రోగుల్లో లక్షణాలు కనిపించిన తర్వాత చాలా మంది 48 గంటల్లోనే మరణించారు. ఈ వ్యాధి ప్రారంభ లక్షణాలు రోగిలో జ్వరం, వాంతులు, అంతర్గత రక్తస్రావం ఉంటాయి. ఈ కారణంగా ఈ వ్యాధి చాలా డేంజరస్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంటర్నల్ బ్లీడింగ్ లక్షణాలు ఎలా ఉంటాయంటే రక్తస్రావం, జ్వరం, ఎబోలా, డెంగ్యూ, మార్బర్గ్, ఇల్లో ఫీవర్ వంటి ప్రాణాంతకమైన వైరస్ తో సంబంధం కలిగి ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు అందుకున్న డజనుకు పైగా నమూనాలు పరీక్షల నుండి పరిశోధకులు ఈ వ్యాధికి ఈ వైరస్లతో ఎటువంటి సంబంధం లేదని కనుగొన్నారు. సో చూడాలి మరి ఇట్లా ట్రీట్మెంట్లు చేస్తారు. త్వరగా దానికి కూడా మెడిసిన్ తీసుకుంటే బాగుంటుంది. స్ప్రెడ్ కాకుండా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చర్యలు తీసుకొని దాన్ని అక్కడే కట్టడి చేస్తే బాగుంటుంది, స్ప్రెడ్ కాకుండా అని చెప్పుకుంటున్నాను. రాజన్న ఆలయాన్ని సందర్శించిన బండి సంజయ్. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కూడే మొక్కులు సమర్పించుకొని రాజన్న దర్శనం చేసుకుంటారు. శివరాత్రి సందర్భంగా రాజన్న ఆలయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సందర్శించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకున్నారు. రాజన్న దర్శనం అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా రాజన్నను దర్శనం చేసుకున్నారు. సో ఏదైతే దక్షిణ కాశీగా పిలువబడే రాజన్న ఆలయానికి వివిధ రాష్ట్రాల దేశాల నుండి కూడా భక్తులు వస్తున్నారు. బండి సంజయ్ గారు మరక్కడ వేములవాడ రాజరాజన్న స్వామి దర్శించుకొని ప్రజలందరి కొరకు మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. అభిషేక కార్యక్రమాలు చేయడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. సో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయం అది. శివరాత్రి వేడుకలపై రాళ్ల దాడి. శివరాత్రి పర్వదినం రోజు జార్ఖండ్ హజారీబాగ్ లో మత ఘర్షణలు చెలరేగాయి. హజారీబాగ్ లోని డమ్రౌన్ గ్రామంలో శివరాత్రి డెకరేషన్ పై ఇరు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. రాళ్ల దాడి చేయడంతో పాటు పలు వాహనాలు, షాపులకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలలో అనేక మంది గాయపడ్డారు. పరిస్థితి అదుపులోకి తెచ్చి శాంతియుత పరిస్థితులను పునరుద్ధరించేందుకు భారీగా పోలీసులు మోహరించారు. సో ఏదైతే ఘర్షణలు జరుగుతూ ఉంటాయి, ఆ ఘర్షణలు జరగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. లేనిపోని ఘర్షణలు తోడైతే ఈనాడు ఆలయ పరిస్థితులే ఆ విధంగా ఉంటే ఇక మత ఘర్షణలు ఏ విధంగా ఉంటే ఒకసారి మనం ఆలోచించుకోవాలి. సో లేనిపోని గొడవలు పెట్టుకోకుండా శాంతియుతంగా ఎక్కడైనా సరే ప్రోగ్రామ్స్ నిర్వహించుకునే విధంగా ఉండాలని కోరుతున్నాను. తమిళులకు షా క్షమాపణలు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తమిళ ప్రజలకు బహిరంగ క్షమాపణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానంపై తమిళనాడు కేంద్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం జరుగుతున్న వేళ స్వయంగా అమిత్ షా తమిళులకు బహిరంగ క్షమాపణ చెప్పడం ప్రస్తుతం రాజకీయాల సంచలనం రేపుతుంది. బుధవారం కోయంబత్తూరులోని ఒక కార్యక్రమంలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలో అతి ప్రాచీనమైన భాష తమిళమని, అలాంటి మహోన్నత భాషలో మాట్లాడలేకపోతున్నందుకు తనను క్షమించాలని తమిళ ప్రజలను కోరారు. వచ్చే ఎన్నికల్లో డిఎంకే ఓటమి పాలయ్యి తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ చరిత్రలో 2024 మరపురాని ఏడాది అని పేర్కొన్నారు. ఏపీ, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలో ప్రజలు తమపై సంపూర్ణ నమ్మకంతో అధికారం కట్టబెట్టారని, దానిని నిలబెట్టుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చారు. కాగా జాతీయ విద్యా విధానంలో భాగంగా దేశంలోని విద్యార్థులంతా తప్పనిసరిగా హిందీ, ఇంగ్లీషు ఒక స్థానిక భాష నేర్చుకోవాలని కేంద్ర త్రిభాష విధానాన్ని తీసుకువచ్చింది. అయితే తాము ద్విభాషా విధానానికి కట్టుబడి ఉంటామని, హిందీ బలవంతంగా రుద్దితే ఊరుకోమని డిఎంకే కేంద్రానికి స్పష్టం చేసింది. సో అదే విధంగా ఉంటే సుడాన్లో కుప్పకూలిన సైనిక విమానం, 46 మంది మృతి. సుడాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. సైనిక
ఆ, విమానం కుప్పకూలిన ఘటనలో 46 మంది చనిపోయారు. వా- ఆ, వాడి సాయుధ వైమానిక స్థావరం నుంచి సైనిక విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఆ ఒమ్దుర్మాన్ నగరంలో సుడాన్ సైనిక విమానం కూలిపోయింది. సైనిక సిబ్బందితో పాటు పలువురు పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 10 మందికి పైగా గాయపడినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. సో ఇది చాలా బాధాకరం. నిత్యం సో అక్కడ సుడాన్ అయితేనేమి, ఇక్కడ మన భారతదేశం అయితేనేమి, ఎక్కడైనా సరే ప్రజల క్షేమం కోసం వాళ్ళు బార్డర్లలో గస్తీ కాస్తూ ఉండటం, నిత్యం పర్యవేక్షణ ఉంటారు. సో అలా చనిపోవడం చాలా బాధాకరం. మళ్ళీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు. జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రజౌరి జిల్లాలోని నియంత్రణ రేఖ సమీపంలో ఆర్మీ జవాన్లను తీసుకువెళ్తున్న ట్రక్ ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. అయితే ఈ కాల్పులో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు. బుధవారం సుందర్బని సెక్టార్ లో పాల్ గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుందని వారు వివరించారు. అంటే ఈ ప్రాంతంలో నక్కిన ఉగ్రవాదులు ఈ కాల్పులు జరిపారని చెప్పారు. ఈ ప్రాంతం నుంచే జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులు చొరబడతారని ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. మరోవైపు భద్రతా దళాలు సైతం అదే సమయంలో ఉగ్రవాదులపైకి ఎదురు కాల్పులు దిగాయన్నారు. ఈ కాల్పుల ఘటన ఆర్మీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. అందులో భాగంగా ఆ ప్రాంతం ఉగ్రవాదుల కోసం గాలింపుతో పాటు తనిఖీ కార్యక్రమాన్ని ముమ్మరం చేసినట్లు ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలోని పార్టీలు ఘన విజయం సాధించాయని, దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో ప్రధానిగా మోడీతో పాటు ఆయన కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. సో చూసుకోవాలి, ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు మరి ఎక్కడ ఎంత పకడ్బందీగా చేసినా కానీ, ఎంత సెక్యూరిటీని పెంచినా కానీ, ఏదో ఒక విధంగా ఉగ్రవాదులు భారతదేశంలో చొరబడడం కానీ, అటాక్లు చేయడం కానీ జరుగుతుంది. సో నిత్యం ఇంకా పర్యవేక్షణ పెంచాలని చెప్పేసి కోరుతున్నాం. సో అక్కడ అమాయక ప్రజలు కూడా కాల్పుల కారణంగా చనిపోతూ ఉంటారు. సో ఆ విధంగా కాకుండా చూసుకోవాలని కోరుతాం. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు తెలంగాణ పత్రిక దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విషయాలు. వీడియోని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీ యొక్క సోషల్ మీడియాలో షేర్ చేయాలి, వాట్సాప్లో షేర్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. అందరికీ సెలవు. నమస్తే.